ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అత్యవసర సహాయ చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112-1070, 1800-425-0101 ఈ నెంబర్స్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే విపత్తు వచ్చే క్రమంలో ఇటువంటివన్నీ మనకు సహాయం అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే కనుక వెంటనే ఫోన్ చేస్తే అక్కడి నుంచి హెల్ప్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నెంబర్స్ని కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే రాసుకునే ప్రయత్నం చేయండి. ఆ నెంబర్స్ మీరు చూడొచ్చు 112-112 అలాగే 170-180-425-0101 ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకునే ప్రయత్నం చేయండి అండ్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విపత్తు నిర్వహణ సంస్థ ఒక నెంబర్స్ ఇచ్చిందంటే కనుక ఆ సందర్భంలో విపత్తుగా మారితే కనుక మనల్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది మనం కనుక కాల్ చేసే పక్షంలో. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దితా తుఫాను ప్రస్తుతం కరైకాల్కి 220 కిలోమీటర్లు అంటూ చెబుతుంటే పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి 9 గంటల క్రితం మాట్లాడుకున్న మాట ఇది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ టాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎటువంటి ప్రభావం ఉంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఏ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది, దీని గమ్యం ఏంటి, ఎలా వెళ్ళబోతోంది, ఏ ప్రాంతాన్ని ఇది చేరుకునే అవకాశం ఉందనేది నేను మీకు నెక్స్ట్ ట్యాబ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకున్న సందర్భం. ఒక్కసారి ఈ రిపోర్ట్ని మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆ ట్రాక్ ఆఫ్ ద సైక్లోన్, ఇదిగోండి ఆ హరికేన్ ట్రాకర్ని మీరు చూడడం జరుగుతోంది ప్రస్తుతం దీనికి సంబంధించి. సో ఒక్కసారి ఇక్కడ క్లోజ్ లెక్కలో చూస్తే కనుక ఇంతవరకు కూడా వచ్చిన తీరిది, ఇంతవరకు వచ్చిన ప్రభావం. ఇక్కడ నుంచి సైక్లోన్ ట్రాకింగ్కి చూస్తే ఇక్కడ 2 రకాల కనిపిస్తోంది. ఇది కాస్త దిశ మార్చుకొని ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. అంటే మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం ఉత్తర వాయు దిశగా కదులుతోందని చెప్పి. ఇది ఇంతవరకు కూడా ఉత్తర వాయు దిశగా కదిలింది. ఇక్కడ నుంచి ఇది ఈశాన్యం వైపు మూవ్ అయినది, అంటే ఈశాన్యం వైపు మూవ్ అని ఇక్కడి నుంచి వెళ్ళే ముందుకు అవకాశం ఉందని చెప్పి సైక్లోన్ ట్రాకింగ్ సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది సడన్గా పశ్చిమం వైపు టర్న్ తీసుకుంది. ఇది వాయువ్యం వైపు వెళ్ళబోతుంది. ఒకవేళ పశ్చిమం వైపు వెళితే కనుక పుదుచ్చేరి ఈ ప్రాంతాలకు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాదు అనుకున్న పక్షంలో ఇదిగోండి, ఒకవేళ పశ్చిమ వైపు కాకుండా ఇది మళ్ళీ వాయువ్యం వైపు వెళ్ళిపోయింది, ఈశాన్యం వైపు వెళ్ళింది అనుకుందాం, ఇది కాస్త ఇంపాక్ట్ తగ్గే అవకాశం మనకి అనిపిస్తుంది. సో దట్ కాస్త నేను మినిమైజ్ చేస్తే ఇంకా మనకి క్లారిటీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, సో ఒకవేళ ఇది పశ్చిమ వైపు వెళ్ళిపోతే ఇది పుదుచ్చేరి ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించవచ్చు. ఒకవేళ ఈశాన్య వైపు వెళ్ళిపోతే సముద్రంలోనే ఇది ఉంటూ కంటిన్యూ అవుతూ ఇది బలహీనపడే అవకాశం ఉంటుంది. లేదని చెప్పి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఉత్తరం వైపు లేకపోతే వాయువ్యం వైపు వెళితే కాస్త ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కానీ దీని పరిధి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు నెల్లూరు, ఒంగోలు ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో నెల్లూరు, గూడూరు ఇవన్నీ కూడా అంటే దాదాపుగా మనం మాట్లాడుకుంటే ఇటు ఒంగోలు వరకు కూడా దీని పరిధిలోకి రాబోతున్నాయి. అటు కడపతో పాటు అనంతపురంలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి అనంతపురం వరకు కూడా అంతగా టచ్ కాకపోవచ్చు, కానీ పులివెందుల, కదరి అలాగే ఈ ప్రాంతాలు ప్రస్తుతం ఈ రేడియోస్లోకి రాబోతున్నాయి. సో దానికి సంబంధించి ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం మీరు గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ ఈ ప్రాంతం చూడండి, ఇప్పటికే మేఘావృతం లాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒంగోలు ఈ ప్రాంతాలకు సంబంధించి ఒంగోలు, కావలి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మీరు చూస్తున్న ఈ ట్రాక్ అంతా కూడా సైక్లోన్ పరిధిలోది. ఒకసారి ఎవరైనా అక్కడికి ఇప్పుడే చూడంటే నేను ఆ పరిధిని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సర్కిల్లా మీకు కనిపిస్తోంది కదా, ఇదంతా కూడా ఆ సైక్లోన్ పరిధి అంటే దితా తుఫాను పరిధి. ఇది మండే అంటే సోమవారం నాటికి దీని ప్రభావం ఇలా ఉండబోతుంది అనేది ఇక్కడ కనిపిస్తున్న అంచనా. సో ఈ క్రమంలో ప్రస్తుతం మీరు చూడొచ్చు సైక్లోన్ ట్రాకింగ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇక్కడ ఎటువంటి వేగంతో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఆన్ గ్రౌండ్ ఎటువంటి సినారియో ఉందనేది మా రిపోర్టర్స్ ఇన్ఫాక్ట్ మా టీం సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని హ్యాండిల్ చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అనేది నెల్లూరు నుంచి అప్డేట్స్ అందించేందుకు గయాజ్ మరి కాసేపట్లో సిద్ధం కాబోతున్నారు. సో ఒక్కసారి మరి ఇన్ఫాక్ట్ మరి కాస్త వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యిందా అనేది చాలా మంది క్వశ్చన్ ఉండొచ్చు. ఇంతవరకు ఎటువంటి ప్రభావం ఉందనేది మనం ట్రాకింగ్లో చూసాం. ఒకసారి జూమర్తో సాయంత్రం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విజువల్ ఇది మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇప్పటికే తమిళనాడు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కనుక చెన్నై ఈ ప్రాంతాల్లో, చెన్నై అలాగే
కర్నూలు ఈ ప్రాంతాల మీద ఇప్పటికే వర్షాలు అనేది స్టార్ట్ అయ్యాయి. నెల్లూరు నుంచి మొదలు పెడితే ఇంకొంచెం జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇంకా మనకి క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. నెల్లూరు, గూడూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఆకాశం మేఘావృతం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందన్నది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ జూమ్ ఎర్త్ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటికీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం నేను మా టీంతో మాట్లాడిన క్రమంలో ఆల్రెడీ చిరుజల్లులు ప్రారంభమయ్యాట కొన్ని ప్రాంతాల్లో. దాంతోపాటు ఇంకొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు రాత్రికి దీని ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది. రేపు మాత్రం ఇది ఎందుకంటే ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా సైక్లోన్ ట్రాకింగ్కి సంబంధించి ప్రస్తుతం ఇగో ఇలా ఉంది. ఎక్కడుంది? ఇగో ఈ ప్రాంతంలో. ఒకసారి నేను క్లిక్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఏకంగా 30 km/h అనేది ఇక్కడ కనిపిస్తోంది. గాలుల తీవ్రతకు సంబంధించి ఇదిగో కొన్ని చోట్ల ఇప్పటికే లైట్ రెయిన్ పడుతోందట. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ లైట్ రెయిన్ అనేది ప్రారంభమైంది. ఎక్కడ? తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. దాంతోపాటు ఒకసారి నెల్లూరుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఆల్రెడీ లైట్ రెయిన్ ఇదిగోండి. నెల్లూరు దగ్గర దాదాపుగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూని 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఆల్రెడీ నమోదవుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. సో నార్త్ ఈస్ట్ అంటూ కూడా, సో నార్త్ ఈస్ట్ అంటూ కూడా అంటే ఇటు ఉత్తర ఈశాన్యానికి సంబంధించి అటువైపు గాలుల గురించి మాట్లాడుకునే క్రమంలో ఆల్రెడీ వర్షం ప్రారంభమైంది అనేది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. సో దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో మైపాడు దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? మైపాడు దగ్గర మీరు గమనిస్తే ఓకే 0.7 మిల్లీమీటర్ల వర్షపాతం గంటకు నమోదవుతుంది అనేది ఇక్కడ వినిపిస్తున్న సందర్భం. సో చూస్తున్నారు భారీ వర్షాలు అయితే మాత్రం భారీ వర్షాలకు ఆస్కారం ఉంది అనడానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో, ఎందుకంటే దిత్వా తుఫాను ఆ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. దిత్వా తుఫాను ప్రభావం అనేది ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే నేరుగా ఒకసారి రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. రేపు ఏ ప్రాంతాల్లో ఎటువంటి